కుసుమ గారు మాట్లాడుతున్నారా? అబ్బాయి లేదు మేడం. అంటే స్పీకర్ పెడితే మీదే వస్తుంది. నేను మ్యూట్ చేసుకోవడం మర్చిపోయాను మేడం. అయితే హనుమంతులు వారు ఆ పైన ఆకాశం యొక్క పై పై నుంచి ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగి ఇంకా ఎగిరి ఆ ఆకాశం నుంచి వెళ్తుంటే ఆకాశం అంతా ఎట్లా ఉంది అనేటటువంటి వర్ణన అంతా మనం ఆ రోజు గబగబా గబగా చదివేసుకున్నాం. సురస వ్యవహారము అయిన తర్వాత సురసను జయించిన తర్వాత ఆకాశంలోకి ఎగిరితే అక్కడ గంధర్వ నాగ యక్షులందరూ సమాకులమై ఉంటారు. దేవరాజు దేవరాజ గజాక్రాంతి దేవరాజు యొక్క ఐరావతం ఉంటుంది. చంద్ర సూర్యుల యొక్క మార్గము అలా అని వితానే జీవలోకస్య వితతః బ్రహ్మ నిర్మితే. ఇదంతా విధానం అంతా ఇదంతా కూడా ఒక విధానము లాగా బ్రహ్మదేవుడి చేత ఒక ఆ రోజు ఏమనుకున్నాము షామియానా. ఒక షామియానా లాగా అట్లా ఒక ఆకాశాన్ని జీవలోకస్య కృతే జీవలోకం కొరకు బ్రహ్మదేవుడు నిర్మించాడు అని అనుకున్నాం. ఆ ఆకాశ మార్గం నుంచి బహుశః సేవితే వీర గంధర్వ వీరైహి విద్యాధర గణ వరైహి విద్యాధర గణాలు వీళ్ళందరూ కూడా సేవిస్తున్నటువంటి ఆ ఆ, ఆకాశ మార్గంలో జగామ ఆ వాయు మార్గే ఆ వాయు మార్గంలో అంటే ఆ ఆకాశ మార్గంలో గరుత్మానివ మారుతి జగామ మారుతి గరుత్మాన్ ఇవ గరుత్మంతుని వలే అంత అంత ఇదిగా గరుత్మంతుని యొక్క వేగం అంతటి వేగంతో ఆయన ఆకాశంలో అలా ఎగురుతూ ఉన్నాడు. అక్కడ దాకా చదివా. అంటే ఒక ఇప్పటికి 3 ఘట్టాలయినాయి. ఒకటి మహేంద్ర పర్వతము, తర్వాత మైనాకుడు, తర్వాత సురస, ఇప్పుడు ఇంకొకటి సింహిక అనే అమ్మాయి వస్తుంది. ప్రవిశన్ అభ్రజాలాన్ని నిష్పతంచ పునఃపునః ప్రావృషీ ప్రావృషేందుః ఇవ భాతి నిష్పతన్ ప్రవిశన్ తదా. తదా అప్పుడు అంత ఎత్తుగా చంద్రసూర్యులు విహరించేటటువంటి సంచరించేటటువంటి ఆ వాయు మార్గంలో ఆ హనుమంతుడు ప్రయాణము చేస్తూ ఉంటే అక్కడ అక్కడ ఆ ఎగురుతూ ఉంటే ప్రవిశన్ అభ్రజాలాన్ని నిష్పతంచ పునః 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 మాటి మాటికి అభ్రజాలాన్ని ప్రవిశన్ నిష్పతంచ ఆ అభ్రజాలాన్ని ఆ మేఘముల యొక్క జాలాన్ని మేఘముల యొక్క సమూహాల్లోనికి ప్రవిశన్ లోపలికి వెళ్తున్నాడు. నిష్పతంచ బయటికి వస్తూ ఉన్నాడు. అలా లోపలికి వెళ్తున్నాడు, ఇలా బయటికి వస్తూ ఉన్నాడు. అంటే ఆ మేఘాలు అంత దట్టంగా అక్కడ పైన కమ్ముకొని ఉన్నాయి. ఆ దట్టంగా కమ్ముకున్నటువంటి మేఘాలలో ఆ ఆకాశ మార్గంలో వాయు మార్గంలో వెళ్తూ ఉంటే మరి కొన్ని మేఘాలు అడ్డుగా వస్తున్నాయి. ఆ అడ్డుగా వచ్చినప్పుడు అందులో మేఘాల వెనకాల దాక్కుంటున్నాడు. మళ్ళీ మేఘాల ముందుకి వచ్చేస్తూ ఉన్నాడు. అలా ఎలా ఉన్నాడు అనంటే ప్రావృషి ఇందుహు ఇవ భాతి నిష్పతన్ ప్రవిశంతద. ఈ విధంగా అతడు నిష్పతన్ ప్రవిశన్ అందులో నుంచి బయటికి రావడము, ఆ మేఘాల్లోంచి బయటికి రావడము, మేఘాల్లోకి వెళ్ళిపోవడము. నిష్పతన్ మేఘంలోకి వెళ్ళిపోవడము. సారీ నిష్పతన్ బయటికి రావడము, ప్రవిశన్ లోపలికి వెళ్ళటం. ఈ రెండిటితోటి ప్రావృషి ఇందుహు ఇవ భాతి. ప్రావృషి వర్షాకాలపు ప్రావృషి అంటే వర్షాకాలం. వర్షాకాలపు ఇందుహు చంద్రుని ఇవ వలె భాతి ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. ఆ వర్షాకాలపు చంద్రుడు ఎట్లా మేఘాల చాటు నుంచి మబ్బుల చాటు నుంచి వస్తూ పోతూ ఉంటాడు. అంటే మబ్బు తెర కమ్మినప్పుడు కనపడడు. మబ్బు తెర పక్కకి తొలగగానే
ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఇలా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ధ్వన్యాలోకం చదువుకున్నట్టు వాళ్ళందరూ గూడా ఇక్కడ ఒక ధ్వనిని గ్రహించండి. ఇక్కడ ఏమున్నది అని. ఈ ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. ఆయనకి మనసులో ఆహ్, మారుతికి మనస్సులో ఏం నడుస్తున్నది అక్కడ లోపలికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. నేను సీతాదేవి జాడ కనుగొనగలనా? కనుగొనలేనా? కనుగొనగలనా? కనుక్కోలేనా? ఆయన మనస్సు ఎలా అయితోంది అనంటే ఒక్కొక్కసారి మేఘాలు కమ్ముకున్నట్లుగా ఒక అమ్మో! అమ్మో! నేను సీతను చూడలేనేమో అని. మళ్ళా ఉత్సాహంగా, ఆనందంగా బయటికొచ్చేసి, ఖచ్చితంగా సీతాదేవిని నేను కనుగొనగలను అని బయటికి ఆ నిరుత్సాహంలో నుంచి అలా బయటికి వస్తూ ఉన్నట్టుగా ఈ శ్లోకాన్ని ధ్వని కింద చెప్తారు. అలా ఆకాశాలు మేఘం మబ్బుల చాటున ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ప్రదృశ్యమానః సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజే అంబరం నిరాలంబం లంబపక్ష ఇవ అద్రిరాట్. ఉపమా కాళిదాస అంటాము. కాళిదాసుని యొక్క ఉపమాన కన్నా మనకి వాల్మీకి రామాయణంలో చూస్తే ఇంకా అధికంగా కనిపిస్తాయి. ప్రతి శ్లోకంలోనూ ఒక ఉపమాలంకారం కనిపిస్తుంది. ప్రదృశ్యమానః సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః. ఆ మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు సర్వత్ర అన్ని వైపులా ప్రదృశ్యమాన్ వ్యాపిస్తూ అంటే ప ఎగరడంలో ఎలా వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, అట్లా వెళ్తున్నాడు. ఇట్లా ఆకాశం అంతా కూడా ఆవరించుకుంటూ ఆ ఆకాశంలో ఈ ఆయన పయనిస్తూ ఉంటే నిరాలంబం అంబరం. ఆ నిరాలంబమైనటువంటి అంబరం. ఆకాశంలో ఏ ఆధారము లేదు. ఆయన ఎగురుతున్నాడు. ఎగురుతూ ఎగురుతూ ఉన్నప్పుడు పట్టుకు ఏమీ లేదు. ఆయన ఏమి ఒక విమానంలో పుష్పక విమానంలో గాని, ఇంకో విమానం గాని లేడు. ఆకాశంలో సింహాల చేత, ఏనుగుల చేత, పులుల చేత ఆహ్, ఆహ్, వా కట్టబడినటువంటి వాహనాలున్నాయి, విమానాలున్నాయి, వెహికల్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పారు ముందర వాక్యాలు. ఇతనికి అట్లాంటివేమీ లేవు. నిరాలంబః ఏమి ఆలంబనము లేనటువంటి ఆ అంబరం ఆకాశంలో లంబపక్ష ఇవ అద్రిరాట్. అతడు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆహ్, అద్రిరాట్ ఒక పర్వతంలాగా ఉన్నాడు. పర్వతం అంటే మాత్రం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. కానీ ఈయన 2 చేతులు ఇట్లా 2 వెర్రిపక్కలకి వ్యాపించి ఉన్నాయి. ఆ 2 చేతులు 2 పక్కలకి వ్యాపించింది ఎలా ఉంది అనంటే లంబపక్ష ఇవ అద్రి ఆహ్, అద్రిరాట్‌కి పర్వత రాజానికి రాట్ అంటే రాజు. పర్వత ప బ ప పర్వత పర్వత శ్రేష్ఠానికి లంబపక్షః లంబపక్ష ఆహ్, జు జులపాలు 2 జులపాలు గనక ఉంటే ఆ పర్వతానికి ఎలా ఉంటుందో 2 పక్కల నుంచి 2 చెంపల నుంచి జారుతూ ఉన్నటువంటి వెంట్రుకలు ఎలా ఉంటే గుత్తులుగా ఉన్నటువంటి వెంట్రుక ఉంటే ఎలా ఉంటుందో అట్లా నిరాలంబం అంబరం బీచే. ఆ నిరాలంబనమైనటువంటి అంబరం ఆ ఆకాశంలో తేజే అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అలా పెద్దగా ఆకారం చేసేసుకొని ఎంత తొందరగా వెళ్ళగలనా అని అంత తొందరగా ఎంత ఎత్తుగా వెళితే అంత ఎత్తుగా ఆకాశం అంటే అది వ్యాపనశీలమైనటువంటిది ఆకాశం. ఎంత వెళ్తున్నా ఇంకా ఉంటుంది. ఇంకా ఇక్కడితోటి ఈ ఆకాశం ఎండ్ అయింది అనేదేమీ లేదు. ఎలా అయితే సముద్రానికి ఎండ్ అనేది లేదో దీనికి కూడా ఉండదు. ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ప్లవమానం తం దృష్ట్వా అలా ఎగురుతూ ఉన్నటువంటి అతనిని చూసి సింహికా నామ రాక్షసి. సింహిక అన్న పేరు కలిగినటువంటి ఒక రాక్షసి. పేరే అట్లా ఉంది సింహిక. మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. కామరూపిణి అంటే తనకి కావాల్సినటువంటి వేషం ధరించగలిగినటువంటి స్త్రీ. కామరూపిణి. తన ఇచ్ఛానుసారంగా వేషం ధరించగలిగినటువంటి, రూపము ధరించగలిగినటువంటి ఆ రాక్షసి ప్రవృద్ధ ఇంకా పెరిగి ఆ పైన వెళ్తున్నటువంటి హనుమంతుడిని చూసి
ప్రవృద్ధ పెరిగింది. నీళ్ళల్లో ఉంది, సముద్రంలో ఉంది. సముద్రంలో ఉండి తన ఆకారాన్ని అలా పెంచుకుంది. ప్రవృద్ధ పెంచుకొని మనసా చింతయామాస, మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంది. ఏమని? అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహం ఆశిత. ఇదం హి మే మహత్సత్వం చిరా చిరస్య వశమాగతం. ఆహా! ఎన్నో రోజులైంది నాకు ఆహారము దొరికి. ఇవాళ నాకు మహా పండుగలాగా ఉన్నది. ఎంత గొప్ప ఆహారము నాకు దొరికింది చాలా రోజులకి. దీర్ఘకాలస్య, దీర్ఘస్య కాలస్య, దీర్ఘకాలం తర్వాత చాలా రోజుల తరువాత అద్య ఇవాళ అహం నేను ఆశిత భవిష్యామి. ఆశిత తిన తిన తిన్న దానను అంటే ఆహారం భోజనం చేసిన దానను భవిష్యామి అవుతాను. అబ్బా! ఇప్పుడు నాకు దొరికింది ఇక్కడ ఒక ఆహారం. ఇది తిన్న తర్వాత నేను ఇవాళ చాలా రోజులకి నేను సంతృప్తిగా భోజనం చేసిన దానిని అవుతాను. ఇదం హి మే మహస్సత్వం చిరస్య వశమాగతం. చిరస్య చాలా కాలం తర్వాత ఇదం హి మహత్సత్వం. ఈ యొక్కటువంటి మహత్ సత్వం, గొప్ప సత్వం, గొప్ప ఆకృతి కలిగినటువంటి సత్వము, శరీరము మే వశమాగతం. నా వశంలోనికి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి ఏవో ఆ జంతువు ఎట్లాంటిది అనంటే సింహిక అనే జంతువు అది నీళ్ళల్లో ఉంటుంది గానీ, నీళ్ళలో ఉన్నటువంటి చేపలని, వాటిలని తినదు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి వాటిని పట్టుకొని, ఆకాశంలో ఉన్న వాటిని తన వాటి నీడను ఆకర్షించి ఆహ్, 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 పక్షులను తింటుందనమాట. అయితే ఇప్పుడు ఒక చిన్న పక్షి మామూలుగా ఏదో ఒక గద్దను తిన్నా ఈ ఈ ఈ ఈ ఆహ్, చిన్న చిన్న పక్షులు కాకులు, గద్దలు అలాంటివన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ మహాసత్వం పర్వతానికి 2 రెక్కలు రె ల లంబపక్షః జులపాలు వేలాడుతున్నట్టుగా ఉన్నాడన్నారు. అంతటువంటి పర్వత ఆకృతిలో ఉన్నటువంటి ఒక మహాసత్వము తనకి దొరికింది అనేది ఆనందంతో చిరకాలం తర్వాత నాకు ఇక్కడ వ వ వశమయ్యినది. ఇంత మహత్తత్వం, ఇంత గొప్ప సత్వము, గొప్ప ఆకృతి నాకు వశమయ్యింది అని. ఇది సంచింత్య మనసా ఛాయామస్య సమక్షిపత్ ఛాయా ఛాయాయాం సంగృహీతాయాం చింతయామాస వానరః. ఇది సంచింత్య ఇలా ఊహించుకోనది. నాకు చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత నాకు ఇంత గొప్పదైనటువంటి ఒక సత్వము, ఒక జంతువు, ఒక ఆకృతి, ఒక శరీరము, ఒక జంతువు నాకు ఆహారంగా దొరుకుతూ ఉన్నది అని సంచింత్య మనసా సంచింత్య అని మనస్సులో ఆలోచించుకొని ఛాయాం అస్య సమాక్షిపత్. అస్య అతని యొక్క హనుమంతుని యొక్క ఛాయాం నీడను సమాక్షిపత్ ఇట్లా లాగింది. దగ్గరగా లాక్కుంది. ఆకర్షించుకుంటోంది. ఆ నీడ ద్వారా ఆ మనిషిని ఆకర్షించుకుంటూ ఉన్నది. ఛాయాయాం సంగృహీతాయాం చింతయామాస వానరః. మరి హనుమంతుడు వారేమన్నా కొంచెం ఆహ్, ఆలోచనలు లేనటువంటి వాడా? వెంటనే ఎప్పుడైతే ఆమె నీడ తనని ఇట్లా ఆకర్షించడం మొదలుపెట్టిందో వెంటనే ఆయనకు అర్థమైపోయింది. ఏదో ఛాయాయాం సంగృహీతాయాం చింతయామాస వానరః ఛాయాయాం సంగృహీతాయాం ఆ నీడ చేత ఆకర్షింపబడటం మొదలు కాగానే ఆయన చింతయామాస ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఎక్సలెంట్ కదా! ఏంటి ఈ ఈ నీడ ఆకర్షిస్తున్నది అనగానే మాధవ్ గారు మిమ్మల్ని హోస్ట్ చేశాను. ఆహ్, ఆహ్, నీడ ఆకర్షిస్తూ ఉండంగానే ఆయన మనసులో ఇలా అనుకున్నాడు. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే.
సమాక్షిప్తః అస్మి సహసా సహస సహస ఒక్క ఒక్కసారిగా హఠాత్తుగా సమాక్షిప్తః అస్మి. నేను ఇట్లా ఆకర్షింపబడుతున్నానే దేని చేతనో నేనిలా లాగివేయబడుతూ ఉన్నాను. వెనక్కి లాగివేయబడుతూ ఉన్నానే. ఆక్షిప్తం అంటే లాగడం. స ఆకర్షింపబడుతూ ఉన్నానే. పంగూకృత పరాక్రమః. నా పరాక్రమం అంతా కూడా ఎంత వేగంగా నేను పరిగెడుతున్నాను. వేగంగా నేను వెళుతూ ఉంటే నా పరాక్రమం అంతా, నా వేగమంతా కూడా పంగూకృత అది కుంటిదయిపోయింది. పంగు అంటే కుంటిది. కుంటిది అంటే నా పరాక్రమం అంతా స్పీడ్ తగ్గిపోయింది. మామూలుగా 2 కాళ్ళతోటి నడుస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? కుంటి కాలుతో నడుస్తున్నట్టు తేడా ఉంటుంది గదా! కుంటి కాలుతో నడుస్తున్నట్టు కుంటితయిపోయినట్టుగా ఉందే నా వేగము, నా పరాక్రమము అంతా కూడాను. ప్రతిలోమేన వేగేన మహానౌరివ సాగరే. ఎట్లా ఉంది అనంటే ప్రతిలోమేన వాతేన ఎ ఎదురుగాలి గనక అనుకూలమైనటువంటి గాలి కాకుండా, ప్రతికూలమైనటువంటి గాలి వస్తే దాంతోటి మహానౌహు పెద్ద పడవ గూడా వేగేన ఏ విధంగా దాని యొక్క వేగము నిలిచిపోతుందో. చాలా వేగంగా వెళ్తూ ఉన్నటువంటి వారికి వెనక నుంచి ఒకళ్ళు ఎవరైనా పట్టుకొని లాగారంటే, వాళ్ళ యొక్క వేగం ఖచ్చితంగా తగ్గిపోతుంది గదా! ఒక పడవ హ్మ్. మామూలుగా మనిషి ముందుకు నడుస్తుంటే ఎదురు గాలి ఢీ కొట్టుకుంటే గాలి ప్రతికూలంగా వీస్తూ ఉంటే ఎక్కువ ప్రెషర్ ఎక్కించుకొని నడవాల్సి వస్తుంది. అలానే ఇక్కడ మహానౌహు గొప్ప నౌక ఏ విధంగా ప్రతికూల ప్రతిలోమేన వాతేన ప్రతికూలమైనటువంటి గాలి చేత ఏ విధంగా అది సమాక్షింపబడుతుందో, అది ఏ విధంగా ఆకర్షింపబడుతుందో, ఏ విధంగా దాని యొక్క వేగము తగ్గింపబడుతుందో, ఆ విధంగా నేను సమాక్షిప్తః అస్మి. నేను ఆకర్షింపబడుతూ ఉన్నాను అని మనసులో అనుకోని, తిర్యక్ ఊర్ధ్వం అధశ్చైవ వీక్షమాణః తతః కపిః దదర్శ స మహాసత్వం ఉత్థితం లవణాంబసి. తిర్యక్ ఊర్ధ్వం అధశ్చ. ఎందుకిలా జరుగుతోంది అని ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకు నా వేగము తక్కువైపోతున్నది? వేగము కుంటుపడిపోతూ ఉన్నది. ఇలా అడ్డుకుంటున్నది నన్నెవరు? అని ఆయన తిర్యకు ఊర్ధ్వం అధశ్చైవ. ఒక ప పక్కకి, పైకి, కిందకి అన్ని వైపులకి వీక్షమాణః అన్ని వైపులకి తిరిగి చూసుకున్నాడు. తతః అప్పుడు ఆ కపిహి ఆ వానరుడు హనుమంతుడు అన్ని వైపులా ఇటు 2 పక్కలకు పైకి, కిందకి అంతా చూస్తే అక్కడ లవణాంబసి ఆ లవణ సముద్రంలో మహాసత్వం ఉత్థితం దదర్శ. అతడు మహాసత్వం ఉత్థితం. ఒక గొప్ప సత్వం, ఒక గొప్ప శరీరము, ఆకృతి, ఒక గొప్ప జంతువు అది ఉత్థితం పైకి లేస్తూ ఉండడాన్నే అతడు దదర్శ చూసాడు. తద్దృష్ట్వా చింతయామాస మారుతిః వికృతాననం. ఆ వికృతాననం భయంకరమైనటువంటి ఆకారంతోటి, వికృతమైనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి అంటే చేపలలాగా లేదు, తాబేలులాగా లేదు, తిమింగలంలాగా లేదు, ఏ విధమైనటువంటి జలచరంలాగా లేదు. ఒక వికృతమైనటువంటి ఆకృతిలో ఉన్నది ఈ సింహిక. ఆ వికృతమైనటువంటి ముఖంతోటి ఉన్నటువంటి ఆమెను తద్దృష్ట్వా ఆమెను చూసి మారుతిః చింతయామాస. మారుతి అనుకున్నాడు. మనసులో ఇలా అనుకున్నాడు. ఏమనంటే ఇతనికి ముందే ఆల్రెడీ సుగ్రీవుడు చెప్పి ఉన్నాడు. కపిరాజ్ఞ యదాఖ్యాతం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. ఆహా! ఇది అదే. ఏదైతే కపిరాజ్ఞ స్ కోతుల యొక్క రాజైనటువంటి వానర రాజైనటువంటి సుగ్రీవుడి చేత ఆఖ్యాతం ఏదైతే చెప్పబడిందో సత్వం అద్భుత దర్శనం. ఒక జంతువు గురించి అద్భుత దర్శనం. అద్భుతమైనటువంటి ఆకృతి కలిగి ఉన్నటువంటి ఒక జంతువుని గురించి ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. ఛాయాగ్రాహి మహావీర్యం. అది మహావీర్యం. గొప్ప వీరత్వము కలిగినది. గొప్ప పరాక్రమము కలిగినది. గొప్ప సత్వము
కలిగినది. ఛాయాగ్రాహి ఛా ఛాయాగ్రాహి, ఛాయని నీడని పట్టుకొని లాగుతూ ఉండేటటువంటిది. నీడను ఆకర్షించి నీడను ఆకర్షించి జంతువులని తినేసేటటువంటిది మహావీర్యవంతమైనటువంటిది అయినటువంటి ఒక జంతువుని గురించి కపిరాజ్ఞాయ రాఖ్యాతం వానరరాజు చేత చెప్పబడింది. తదిదం నాత్ర సంశయః. ఖచ్చితంగా ఇది ఈ ఈ జంతువు ఈ వికృతమైనటువంటి ఆ మొహం కలిగినది అదే అయ్యుంటుంది. నాత్ర సంశయః. అత్ర నా సంశయః. ఇంకా సందేహమే లేదు. ఆయన ఏది చెప్పాడో అదే జంతువు ఇది. ఇందులో సందేహం లేదు. నా నీడని ఆకర్షించడం చేత నా వేగము తగ్గిపోయింది అనుకున్నాడు. స తాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ బలాహకః. సహ అతడు తాం సింహికాం క్లాస్‌లో ఉన్నా. క్లాస్‌లో ఉన్నా. తాం బుద్ధ్వా సింహికాం బుద్ధ్వా ఆ సింహికను గురించి తెలుసుకొని అంటే అది ఈ వానరాజు అయినటువంటి సుగ్రీవుడితో చెప్పబడినటువంటి జంతువు ఏదైతే ఉందో అది ఇదే అని బుద్ధ్వా తెలుసుకొని అర్థతత్వేన దాని యొక్క అర్ధతత్వం అది ఏం చేస్తుంది, నీడని ఆకర్షిస్తుంది అన్న విషయం ఆయన చెప్పాడు. ఆ అర్ధతత్వాన్ని దాని యొక్క ప్రయోజనం అదేం చేస్తుంది అన్నటువంటి దాని కార్యం ఏంటి అనేది తెలుసుకున్నటువంటి మతిమాన్ కపిః, చాలా మతిమంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆ వానరుడు వ్యవర్ధత మహాకాయః, తన మహాకాయాన్ని ఇంకా వ్యవర్ధత చాలా పెద్దగా చేసేసుకున్నాడు. ఎట్లా ప్రావృషీవ బలాకః, ఎలా అయితే మేఘము బలాహకః, మేఘము ప్రావృషీవ వర్షాకాలంలో అంతా విస్తరించి ఉంటుందో, నల్లటి మేఘాలు ఎలా అయితే విస్తరించి ఉంటాయో అలా తన కూడా తన కాయాన్ని తన శరీరాన్ని అలా విస్తరింప చేసుకున్నాడు. శరీరాన్ని అట్లా పెద్దగా ఆకృతిని ఇంకా మహాకాయంగా పెంచుకున్నాడు. వ్యవర్ధత పెంచుకున్నాడు. పెంచుకొని తస్య సా కాయం ఉదీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంబర సన్నిభం. మరి ఈయన ఇంత శరీరాన్ని అలా వర్షాకాలపు మేఘంలాగా అంత పెద్దగా విస్తరింప చేసుకుంటే ఆమె కూడా తస్య తస్య వర్ధమానం మహాకపేః ఉదీక్ష్య, అలా వర్ధమానం పెరిగిపోతూ ఉన్నటువంటి ఆకృతి కన్నా ఇంకా విస్తరించిపోతూ పెరిగిపోతూ ఉన్నటువంటి ఆ మహాకపి యొక్క కాయం ఉదీక్ష్య, ఆ కాయాన్ని తస్య కాయం ఉదీక్ష్య, అతని యొక్క శరీరాన్ని ఉదీక్ష చూసి స వక్త్రం ప్రసారయామాస, ఆమె ఆ సింహిక వక్త్రం తన నోటిని ప్రసారయామాస వెడల్పుగా చేసింది. ఎంత పెద్దగా చేసింది, ఎంత వెడల్పుగా చేసింది అంటే పాతాళాంబర సన్నిభం, పాతాళ అంబర సన్నిభం, పాతాళం నుంచి ఆకాశం అన్నంత పెద్దగా, అంత పెద్దగా కింద కింద పాతాళం నుంచి పైన ఆకాశం వరకు అంత నోటిని అంత పెద్దగా ప్రసారయామాస తెరిచింది. తెరవగానే సహ దదర్శ తతస్తస్యాః వికృతం సుమహన్ ముఖం కార్యమాత్రం చ మేధావి మర్మాణి మహాకపి. ఎందుకు ఆయన అసలు ఆమె మొహాన్ని అంత పెద్దగా, అంత నోరు అంత పెద్దగా తెరిచేలాగా చేశాడు అంటే సహ దదర్శ తతః అతడు తస్యాః వికృతం, ఆమె యొక్క వికృతమైనటువంటి అంటే వికారమైనటువంటి అసహ్యమైనటువంటి సుమహత్ముఖం, అంత పెద్ద పెద్ద నోరు,
మామూలుగా నోరు చిన్నగా ఉంటే ముద్దుగా ఉంటుంది. బావుంటుంది. నోరు మామూలుగా కన్నా కొంచెం పెద్దగా ఉంటేనే బావుంటది. ఇంకా పెద్దగా ఎక్కడ పాతాళం నుంచి ఆకాశం అంత పాతాళ అంబరం సన్నిభం. అక్కడి నుంచి ఇంతంత పెద్ద నోరు తెరిస్తే ఆ మహా మహాన్ ముఖం, ఆ మహా ముఖాన్ని చూసి కాయమాత్రం ఆమె శరీరాన్ని చూసి మేధావి అయిన అతడు మహాకపిః. ఆ మహాకవి హనుమంతుడు మర్మాణి దదర్శ. ఈయన ఏం చూసాడు? ఆమె పెద్దగా నోరు తెరిస్తే లోపల ఉన్నటువంటి ఆమె మర్మస్థానాలు, ఆమె గుండె, ఆమె ఊపిరితిత్తులు, ఇంకా ఇలా మన శరీరం లోపల ఉండేటటువంటి కాయమంతటిని కూడా, ఆ లోపల ఉన్నటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా అందులోనూ మర్మస్థానాలు, ప్ర ప్రముఖమైనటువంటి స్థానాలన్నింటినీ చూసాడు. చూసి సః తస్యాః వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. తస్యాః వివృతే వక్త్రే, ఆమె తెరిచి ఉన్నటువంటి నోటిలోనికి వజ్రసంహననః కపిః ఈ వానరుడు హనుమంతుడు వజ్రసంహననః, వజ్రముతోటి సమానమైనటువంటి వాడు. అంటే ఆయన ఆకృతి, ఆయన శరీరము, గోళ్ళే కాదు ఆమె కాయము మొత్తం అంతా కూడా వజ్రంతోటి సమానమైన అంత కఠినమైనటువంటి ఆహ్, ద ఆకృతి ఆయనది. ఆ వజ్రదేహం కలిగినటువంటి ఆ మహాకవి తస్యాహ వివృతే వక్త్రే, ఆ తెరిచి ఉన్నటువంటి ఆమె నోటిలోనికి సంక్షిప్య ఆత్మానం, మళ్ళా వెంటనే ఇంత పెద్దగా చేశాడు. పెద్దగా ఆకృతి చేసేటప్పటికి ఆమె మోసపోయి పెద్దగా నోరు తెరిచింది. పెద్దగా నోరు తెరిచేటప్పటికి ఆయన వెంటనే ఆమె నోట్లో ఆమె భాగాలన్నీ ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాడు. చూసుకొని వెంటనే ఆత్మానం సంక్షిప్య, తనను తాను మళ్ళీ ఇంక సంక్షిప్య చిన్నగా కుంచించేసుకున్నాడు. చిన్నగా కుదించేసుకున్నాడు. చిన్నగా చేసేసుకొని, చిన్న ఆకృతిగా చేసుకొని, కుదించుకొని నిష్పపాత మహాబలః. ఈ మహాబలుడు నిష్పపాత ఆమె నోట్లోకి దూరిపోయాడు. నోట్లోకి దూరి ఆస్యే తస్యాహ నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. అక్కడ చూస్తున్నటువంటి ఆ సిద్ధచారణ గణాలు, ఆకాశంలో ఉన్నటువంటి ఆ సిద్ధచారణ గణాలన్నింటికి వాళ్ళకి భయమేస్తున్నది. ఇతన్ని చూసి ఇతను ఆ ఆ అమ్మాయి ఆ సింహిక నోట్లోకి దూరటం. అస్యే తస్యాహ నిమజ్జంతం. తస్యాహ అస్యే, ఆమె యొక్క ముఖంలోనికి నిమజ్జంతం మునిగిపోతూ ఉన్నటువంటి అతనిని సిద్ధచారణాః దదృశుః. ఆ సిద్ధచారణులందరూ చూసారు. చూసి గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. పూర్ణ చంద్రుని, నిండు చంద్రుణ్ణి పర్వణి అంటే పౌర్ణమి నాడు. పౌర్ణమి నాడు ఆ పూర్ణచంద్రుని రాహుణ గ్రస్యమానం, రాహు చేత మింగబడుతూ ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఈయన చిన్నగా సంక్షిప్తంగా చేసుకొని ఆకృతిని చిన్నగా కుదించేసుకొని ఆమె నోటిలోకి వెళ్ళింది. ఎట్లా ఉందంటే రాహు నోట్లోకి చంద్రుడు వెళ్ళినట్టుగా, పూర్ణచంద్రుడు వెళ్ళినట్టుగా ఉన్నది. ఈయన వెళ్లి అక్కడ ఏం చేశాడు? ఆయన వెళ్లి కులాసాగా అక్కడ కూర్చోలేదు కదా! వెంటనే అక్కడ తతః తస్య తస్య నఖైః తీక్ష్ణైః వ మృ తీక్ష్ణైర్మర్మాణ్య ఉత్కృత్య వానరః ఉత్పపాత వేగేన మనస్సంపాత విక్రమః. నిమిషంలో ఆయన టక 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 తన పనిని చేసేసుకొని వచ్చేసాడు. తతః తస్య ఆహ్, నఖైః నక్ తతః నఖైః, ఆ వానరుడు న హనుమంతుడు నఖైః, తన యొక్క గోళ్ళతోటి, ఎటువంటి గోళ్ళు? తీక్ష్ణైః నఖైః, తీక్ష్ణమైనటువంటి తన ఆ గోళ్ళతోటి మర్మాణి ఉత్కృత్య, ఆ మర్మస్థానాలన్నిటిని, ఆమె గుండెలను, ఆమె ఊపిరితిత్తులను, ఆమె కడుపులోని ఈ హ్మ్. రక్తనాళాలను అన్నింటిని కూడా ఉత్కృత్య, అన్నింటిని వేసేసి, పెరికివేసి, చీల్చివేసి అవన్నిటిని ఉత్ వేగేన వేగంగా
ఎంత వేగంగా అంటే మనస్సంపాత విక్రమః. మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా మనస్సంపాత మనస్సుతోటి సమానమైనటువంటి విక్రమః అంత వేగంతోటి ఆ వేగేన అథ ఉత్పపాత. అంతనే వెంటనే ఉత్పపాత బయటికి వచ్చేసాడు. ఆమె శరీరంలోకి దూరి ఆమె మర్మస్థానాలన్నింటినీ కూడా ఉత్కృతి చీల్చేసేసి వాటన్నింటినీ రక్తనాళాలన్నింటినీ గుండెలను, ఊపిరితిత్తులన్నీ చేసేసి బయటికి వెంటనే మనోవేగంతోటి ఆయన బయటికి వచ్చేసాడు. తాం తు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరః వేగాత్ వవృధే పునరాత్మవాన్. తాం తు దృష్ట్వా తాం ఆమెను దృష్ట్వా చూసి ఈ ఈ ఈ చర్యను ఈ హనుమంతుడు చేసినటువంటి ఈ చర్యను ఆమె శరీరంలోనికి దూరటము ఆ ఆ, దూరి ఆమె మర్మస్థానాలన్నింటినీ కూడా ఆ, భగ్నం చేసి ఛేదించి ఆమె అవన్నీ కూడా పెళ్ళగించి పెకిలించి వేసి ఉత్కృత్య అంటే ఇట్లా విదారణం చీల్చనమాట. అలా చీల్చి వచ్చినటువంటి చీల్చివేయబడినటువంటి తాం దృష్ట్వా ఆమెనే చూసి తృత్యా దాక్షిణ్యేన చ నిపాత్య చ. ఈ హనుమంతుడు ఏ విధంగా అయితే ధృత్య ధైర్యంగా దాక్షిణ్యేన దక్షత్వంతోటి ఎంత ధైర్యము, పట్టుదల, దీక్ష, నేర్పు ఎంత నేర్పుగా తన శరీరాన్ని పెంచి, ఆమె నోరు తెరిపించి, ఆమె నోట్లో అన్ని భాగాలు ఎక్కడున్నాయో చూసి లోపలికెళ్ళేసి మళ్ళా వెనక్కి బయటికి వచ్చేయటం. అంత ప్రెసిషన్ అన్నమాట. ఎంత నిమిషంలో ఆమె నోరు మూసేస్తుంది మళ్ళా లోపల బయటికి రావాలని. దాక్షిణ్యేన నిపాత్య చ బయటికి వచ్చి దాక్షిణ్యేన అంటే మనం తెలుగులో వాడే దాక్షిణ్యం కాదు. దక్షత్వం అంటే పట్టుదల, ఆహ్, నేర్పు, ఎక్స్‌పర్టీస్. సహ కపిప్రవరః వేగాత్ వవృధే పునరాత్మవాన్. కపిప్రవరః వేగాత్ వేగంగా మళ్ళా బయటికి రాగానే పునరాత్మవాన్ వ్యవృధే. తిరిగి తన శరీరం ఎంతగా ఉందో అంత అంత పెద్దగా మళ్ళీ పెరిగిపోయాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడో అంత పెద్దగా చేసిన వాడు చిన్నగా అయ్యి లోపలికి వెళ్లి బయటకొచ్చి మళ్ళా మామూలు ఆకృతి తన ఆకృతి ఏదైతే ఉందో ఆ ఆకృతిలోనికి వచ్చేసాడు. హృతహృత్ హృతహుత్ సా హనుమతా పపాత విధురాంబసి తాం హతాం వానరేణ ఆశుః పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారిణి తమూచుః ప్లవదర్శవం. వాళ్ళందరూ భయపడుతున్నారు కదా! పైన ఉన్నటువంటి ఆకాశచారులు, సిద్ధచారణులు అందరూ కూడా ఈ రాహువుని మింగేసినట్టుగా, రాహువు చంద్రుడిని మింగేసినట్టుగా మింగేస్తున్నాడే అని. స హృతహుత్ ఆమె యొక్క హృదయం అంతా పీల్చివేయ పీ లాగివేయబడిన బడగా హనుమంతుని చేత పపాత విదురాంబసి ఆమె ఆ సింహిక విదురాంబసి పపాత. విధుర విధుర అచేతనము అయిపోయి వ్యాకులం చెంది ఆ గిలగిల కొట్టుకొని ఆ అంబసి పపాత. ఆ ఆ లవణాంబసి ఆ లవణ సముద్రంలో పపాత పడిపోయింది. నొప్పి బాధను భరించలేనటువంటి ఆ బాధతోటి ఆమె నీళ్ళలో పడిపోయింది. తాం హతాం వానరేణ ఆశుః పతితాం వీక్ష్య సింహికాం. వానరేణ తాం హతాం. ఈ హనుమంతుడి చేత ఆమె చంపబడటము చూసి ఆశుః వెనువెంటనే పతితాం. వెనువెంటనే ఆమె నీళ్ళలో పడిపోవటం. ఇదంతా కూడా వీక్ష్య చూసి అది ఆకాశచారిణి. ఆకాశచారిణి భూతాని. ఆకాశంలో తిరుగాడేటటువంటి ఆ సిద్ధచారణులు, గంధర్వులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు, దేవతలు వీళ్ళందరూ కూడా ప్లవగర్షభం తమూచుః. ప్లవగర్షభం లేదా ప్లవగోత్తమం తం ఊచుః. ఆ ఉత్తముడైనటువంటి వానరోత్తముడితోటి ఇలా అన్నారు. భీమ మధ్య కృతం కర్మ మహాసత్వం త్వయా హతం సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాం వరా. భీమం అద్య కృతం కర్మ మహాసత్వం త్వయా నిచేత అద్య ఇవాళ భీమం కర్మ కృతం. భీమం భయంకరమైనటువంటి కర్మ కార్యము కృతం చేయబడింది.
నువ్వు అతి భయంకరమైనటువంటి కార్యాన్ని ఇవాళ నువ్వు నిర్వహించావు. ఏంటది? మహాసత్వం హతం. ఈ మహాసత్వాన్ని, ఈ గొప్ప జంతువుని సంహరించి, చంపి నువ్వు చాలా గొప్ప పనిని చేశావు. భయంకరమైనటువంటి కార్యాన్ని నువ్వు, భీకరమైనటువంటి కార్యాన్ని నువ్వు సాధించావు. అందుచేత సాధయార్థం అభిప్రేతం. ఇంకా ఇప్పటిదాకా సముద్రం దాటడానికి కావలసినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఒకటి మైనాకుడు, మహేంద్ర పర్వతం, మైనాకుడు, సురస, సింహిక. ఇప్పుడు అయిపోయింది. ఇంకా సముద్రం యొక్క చివరి భాగానికి వచ్చేస్తున్నాడు. అభిప్రేతం సాధయ అర్థం. నీవు చెయ్యదలుచుకున్నటువంటి పని ఏదైతే ఉందో, ఆ సీతాదేవిని చూడడానికి ఏదైతే వెళ్ళబోతూ ఉన్నావో, ఇక్కడికి నువ్వు చేరుదువు గాక. అభిప్రేతం సాధయ అర్థం. అభిప్రేతం అర్థం సాధయ. నువ్వు అభిప్రేతం ఏదైతే నీకు అభిప్రేతం అయితే ఉన్నదో, నువ్వు చెయ్యదలుచుకున్నది ఎటువంటి కాదు, నీకు ఇష్టమైనటువంటిది, నువ్వు చెయ్యవలని అనుకున్నది ఏదైతే ఉందో ఆ అర్థము, ఆ కార్యాన్ని సాధయ సాధింపుము. అరిష్టం, ఎటువంటి అడ్డంకులు లేకుండా. మనకి తెలుగులో అరిష్టము అంటే నష్టము అని అనుకుంటాం కదా. అరిష్టము అంటే రిష్ హింస అనేటటువంటి ధాతువు నుంచి ఏర్పడింది. అరిష్టం అంటే నారిష్టం అరిష్టం అనే శుభకరమైనటువంటిది, మంగళప్రదమైనటువంటి ఆ కార్యాన్ని, నీకు చెయ్యవలను అనుకున్నటువంటి ఆ కార్యాన్ని ఓ ప్లవతాంబర సాధయ సాధించు. ఇంకా అన్ని అడ్డంకులు తీరినాయి కాబట్టి నువ్వు నీ ఆ మంగళకరమైనటువంటి, ఆ శుభకరమైనటువంటి, నువ్వు చెయ్యదలుచుకున్నటువంటి, నీకు ఇష్టమైనటువంటి, నీకు అభిప్రేతమైనటువంటి, నీకు ప్రీతి అయినటువంటి కార్యాన్ని నిర్వహించు అని. యస్య తు ఏతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతి దృష్టి మతి దాక్ష్యం చు కర్మసు నసీదతి. ఓ వానరేంద్ర, ఓ వానరేంద్రుడా, యస్య తు ఏతాని చత్వారి, ఎవరి దగ్గరైతే ఏతాని చత్వారి, ఈ 4, ఈ 4 ఏతాని చత్వారి, ఈ 4 కూడా యథాతవ నీకు వలె ఉంటాయో అన్నమాట. ఎవరి దగ్గరైతే ఈ 4 ఉంటాయో, నీకు వలె ఈ 4 ఉంటాయో. ఏ 4? ధృతి, దృష్టి, మతి, దక్ష్యం. ధృతి ధైర్యం, దృష్టి దృష్టి, మతి బుద్ధి, దాక్ష్యం నేర్పు, నేర్పు చురుకుదనం. ఇవి గనక, ఈ 4 గనక ఎవరి దగ్గర ఉంటే సహ కర్మసు నసీదతి, అతడు తను చేసేటటువంటి ఏ పనిలో కూడా నసీదతి నశింపడు. అంటే అతను ఏ పని చేయదలుచుకున్నాడో ఆ పనిని సక్రమంగా చక్కగా పూర్తి చేయగలడు, సాధించుకొని రాగలడు. ఒక కార్యాన్ని సాధించాలి అనంటే ఈ 4 తప్పనిసరిగా 4 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఏ 4 లక్షణాలు అంటే ధృతి ధైర్యము. అక్కడ మహేంద్ర పర్వతం ఎక్కాడు. ఆ మహేంద్ర పర్వతం ఎక్కి, ఎంత ఎత్తైనటువంటి పర్వతం, ఆ పర్వతాన్ని ఎక్కి ఈ మూల ఉన్నటువంటి సముద్రాన్ని చూశాడు. ఇంత దూరం దాటాలి, ఇంత దూరం దాటాలి అంటే ఎంత ధైర్యము కావాలి, ఇంత నేను ఎగరగలను అనేటటువంటి అటువంటి ధైర్యము కావాలి. తర్వాత రెండోది దృష్టి, మంచి దృష్టి, శుభ దృష్టి కలిగి ఉండాలి. దూర దృష్టి కలిగి ఉండాలి. అక్కడ మైనాకుడు వచ్చాడు. మైనాకుడి దగ్గర ఆతిథ్యము స్వీకరించాలి. అతిథిగా ఉన్నప్పుడు, అతిథిని ఆహ్వానించినప్పుడు అతిథి స్వీకరించాలి. కానీ అది భుజం తట్టడం ద్వారానే ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా చెప్పి, ఎందుకంటే దూరంగా వెళ్ళవలసినటువంటి కార్యం సాధించాల్సింది ఉన్నది అని ఆ సూక్ష్మ దృష్టితోటి, ఆ సూక్ష్మమైనటువంటి ఆ దృష్టితోటి అక్కడి నుంచి వెళ్ళాడు. అలానే మూడోది మతి, సురస. సురసతోటి బుద్ధి చాతుర్యాన్ని చూపించాడు. ఆమె శరీరాన్ని పెంచి, తన శరీరాన్ని పెంచి, ఆమె శరీరాన్ని పెంచి అలా పెద్దగా చేసిన తర్వాత చిన్నగా అయిపోయి నోట్లోకి దూరేసి బయటికి వచ్చేసాడు. అలా బుద్ధి చాతుర్యాన్ని చూపించాడు. ఇంకా సింహ దగ్గరకొచ్చేటప్పటికి దక్షత చూపించాడు. దక్షత, కార్య దీక్షత, అది ఎట్లా చెయ్యాలి అనేటటువంటి నేర్పుని
పట్టుదలని, ఆ నేర్పుని అక్కడ గా ఆమె దగ్గర ఈ నాలుగో క సింహిక దగ్గర చూపించాడు. ఈ 4 గనక ఉన్నటువంటి ఏ వాళ్ళు పని చేయాలనుకున్నా గాని, దానిని సాధించగలరే తప్ప గాని, వారికి వినాశం అనేది లేదు. వాళ్ళు సాధించలేనిది లేదు. అంటే మనం ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు ముందు మన దగ్గర ఈ 4 ఉన్నాయా? లేదా? అని చూ చూసుకొని ఆ కార్యాన్ని మనం సాధించాలి. సవై సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామ ఆకాశం ఆవిశ్య పన్నగాశనవత్ కపిః. ఇంకా తైః సంభావిత ఏ సంభావితః పూజ్యః. వాళ్ళందరి చేత కూడా ఈ విధంగా సంభావితః ఈ విధంగా గౌరవింప బడి ఈ విధంగా వాళ్ళ చేత ఆహ్, హ్మ్. గౌరవింపబడి పూజనీయుడై, మాననీయుడై, పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః మళ్ళీ ఇంకా ప్రతిపన్న ప్రయోజనః ఆ ప్రయోజనము ఏదైతే తను చెయ్యాలి అనుకున్నాడో, ఆ చెయ్యాలి అనుకున్నటువంటి ఆ ప్రయోజనము వాళ్ళ యొక్కటువంటి గౌరవప్రదమైనటువంటి గౌరవ సూచకములైనటువంటి మాటలతోటే అది పొందినట్టుగా భావించుకుంటూ జగామ ఆకాశమావిశ్య జగామ. ఆకాశంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ వేగాన్ని పుంజుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పన్నగాశనవత్ కపిః. పన్నగాశనుడు అంటే గరుత్మంతుడు. పన్నగం అంటే పాము. పన్నగాశనుడు అంటే పా పా పాములను భోంచేయువాడు. పన్నగాశనవత్ కపిః. ప్రాప్త భూయిష్టం పారస్తు సర్వతః ప్ర ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సహ. చివరికి ఇంకా వచ్చేసాడు ఆఖరికి. ఆ సముద్ర తీరానికి వచ్చాడు. ప్రాప్త భూయిష్టం పారస్తు పారం ఆ సముద్రం యొక్క పారం అవతలి వైపుకి ప భూయిష్టం ప్రాప్తః. ఫైనల్లీ చివరికి అక్కడికి ఆ ప్రాంతానికి చేరాడు. సర్వతః ప్రతిలోకయన్ అన్ని వైపులా చూస్తూ ఉన్నాడు. ఆహ్, ఆహ్, పర్వత ప్రా సముద్రం యొక్క తీర ప్రాంతానికి వస్తూ, ఆ తీర ప్రాంతాల్లో సర్వతః అన్ని వైపులా చూస్తూ ఉన్నాడు. అంటే ఏ వైపు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. ల్యాండింగ్ ఎక్కడ చేయాలి గదా! ఇప్పుడు మన విమానాలు ఎలా అయితే ల్యాండింగ్ చూసుకుంటాయో అట్లానే ఈయన కూడా ఇప్పుడు ఇక్కడ ఆ సముద్రం దాటి వచ్చాడు. ఎక్కడ నేను దిగి అక్కడి నుంచి నేను లంకలోకి వెళ్ళాలి అని అటు అంత సర్వతః ప్రతిలోకయన్స్ అన్ని వైపులా అన్ని చూసుకుంటూ యోజనానాం శతస్య అంతే. ఆ ఈ 100 యోజనాల చివరి భాగంలో వనరాజిన్ దదర్శస. ఒక ఒక వనరాజు వృక్షాల యొక్క వరుసలు, వృక్షాల యొక్క గుంపులు సాధారణంగా సముద్ర తీరంలో మనము ఎక్కడ గమనిస్తే కూడా సముద్ర తీరం ఉంటుంది. తీరం అయిన తర్వాత బీచ్ లాగా ఉంటుంది. ఆ బీచ్ లాగా అయిన తర్వాత ఒ వృ ప కొబ్బరి చెట్లు అట్లాంటి రకరకాలమైనటువంటి చెట్లు చాలా ఉంటాయి. ఆ చెట్లు దాటిన తర్వాత యాక్చువల్‌గా ఒక ఊరు అనేది మొదలవుతుంది. అలా ఇక్కడ కూడా వనరాజిన్ దదర్శ. అక్కడ వనరాజుని చూసాడు. దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమ భూషితం ద్వీపం శాఖామృగ శ్రేష్టః శ్రేష్టం మలయోపవనాని చ. దదర్శ అక్కడే ఆ సముద్ర తీరం వెంబడే గొప్ప ఉద్యానవనాన్ని, వనరాజిని చూసి పతన్నేవ వివిధ ద్రుమ భూషితం ద్వీపం. ఇక్కడ ఒక ద్వీపాన్ని చూసాడు. ద్వీపం అంటే అన్ని వైపులా నీరు ఉన్నటువంటిది ద్వీపం. ఆ ద్వీపాన్ని చూసాడు. వివిధ ద్రుమ భూషితం. రకరకాలైనటువంటి చెట్లు. ఒక రకమైన చెట్టు గాదు. వివిధ రకములైనటువంటి అనేక విచిత్రములైనటువంటి చెట్లతోటి భూషితం అలంకృతమైనటువంటిది ఉన్నటువంటి ద్వీపాన్ని చూసాడు. శాఖామృగ శ్రేష్టః. అనేక రకాలైనటువంటి శాఖామృగ శ్రేష్టః దదర్శ. శాఖామృగ శ్రేష్ఠుడైనటువంటి శాఖామృగము అంటే కోతి. శాఖామృగము అంటే వానరం. వానర శ్రేష్ఠుడు పతన్నేవ అలా దిగుతూనే ఆకాశంలో నుంచి దిగుతూనే దదర్శ చూసాడు. మలయోపవనాన్ని
ఆ మలయ ఉపవనాన్ని అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో ఆ మలయ పర్వతాల నుంచి వీస్తున్నటువంటి గాలులతోటి ఉన్నటువంటి ఉపవనాలన్నింటినీ కూడా చాలా అక్కడ సముద్ర తీర ప్రాంతంలో చూశాడు. ఇంకా ఇంకా సముద్రం దగ్గర ఇంకా ఏమేమి చూశాడంటే సాగరం, సాగర అను అనూపాం, సాగరాను పూజ అనూపజా ద్రుమా ఉపజాన్ ద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్. సాగరం, సముద్రాన్ని చూశాడు. పెద్ద సముద్రం. సాగర అనూపం, అనూపములు అంటే చిన్న చిన్న చెరువులు, గుంటలు, బావులు ఇలాంటివి. సాగర అనూపం, ఆ సాగరాన్ని, సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న నీళ్ళ ద నీళ్ళ చెరువులు, సరస్సులు, గ బావులు అలాంటివన్నీను. సాగర అనూపజాన్ ద్రుమాన్. ఆ సాగరం యొక్క నీళ్లతోటి అనూపజాన్ దాన్ని అనుసరించి పుడుతూ ఉన్నటువంటి ద్రుమాన్ని, చెట్లని. అంటే ప్రత్యేకంగా ఒకళ్ళు పెంచినవి కదా! ఆ నీ సాగరపు నీళ్లతో పాటుగా దాన్ని ఆనుకొని, దాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి ఒక వృక్ష జాలాన్ని, ద్రుమాన్ని, చెట్లనన్నింటిని. సాగరస్య పత్నీనాం ముఖాన్యపి. సాగర పత్నులెవరు? నదులు. సాగరానాం పత్నీనాం. సాగరం యొక్క సముద్రం యొక్క పత్నీనాం నదుల యొక్క ముఖాన్యపి. స నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా! అక్కడ అక్కడి నుంచి త్రికూట పర్వతం దగ్గర నుంచి మహేంద్ర పర్వతం దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ నదులన్నీ కూడా అలా వచ్చి సముద్రంలో కలిసేటటువంటి చోటు. ఆ సముద్రంలో కలిసే చోటుని వాటిలన్నింటిని కూడా ముఖాన్యపి అంటే మొదలు. ఆ ముఖాన్ని కలిసే చోటును అవన్నింటిని కూడా విలోకయన్. అవన్నీ చూస్తూ, అంటే ఎక్కడ దిగాలి అని అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ సహా మహామేఘ సంకాశం సమీక్ష్య ఆత్మానం ఆత్మన నిరుందంతం ఇవ ఆకాశం చకార మతిమాన్ మతిః. అలా అంతా చూస్తున్నాడు. సముద్రం పక్కనే ఉన్నటువంటి ఈ చెరువులు, బావులు, నీటి ప్రాంతాలు, తర్వాత న నదులు సముద్రంలో కలిసే చోట్లు, చెట్లు ఇవన్నీ చూస్తున్నాడు. చూసి మహామేఘ సంకాశం. తనేమో ఎంతున్నాడు? మహామేఘ సంకాశం. పెద్ద గొప్ప మేఘం ఎంత ఉంటుందో, ఆ మేఘమంతటి అంత ఆహ్, ఎత్తుగా, విశాలంగా అతనున్నాడు. సమీక్ష ఆత్మానం ఆత్మన. ఆత్మానం ఆత్మన సమీక్ష. అట్లా ఉన్నటువంటి తనను చూసుకొని, ఆ మేఘంలాగా ఉన్నటువంటి తనను తాను చూసుకొని, నిరుందంతం ఇవ ఆకాశం. ఆకాశాన్ని అడ్డుకుంటూ నిరుద్దంతం. ఆకాశాన్ని అడ్డుకుంటూ ఉన్నట్టుగా ఉన్నటువంటి తనను చూసుకొని, మతిమాన్ చకార మతిం. తన బుద్ధితోటి అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత విశాలంగా తనేమో ఒక పెద్ద మేఘంలాగా ఉన్నాడు. ఆ మేఘంలాగా ఎంతంటే ఆకాశాన్ని అడ్డుకుంటూ ఉన్నాడు. ఆకాశాన్ని అడ్డుకుంటూ ఉన్నంతటువంటి ఆకృతిలో అంత పెద్ద మేఘంలాగా ఉన్నటువంటి తన ఆకారాన్ని కూడా చూసుకున్నాడు. అవన్నీ చూసాడు. తనను తాను చూసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ దిగాలి? ఆ చెట్ల మీద ఎక్కడో ఒక చోట దిగాలి గదా! ఆ దిగాలంటే ఎక్కడ దిగాలి అనుకోని అన్నీ చూసుకొని కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్యైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకవి. ఇంకో డౌటొచ్చింది ఆయనకి. ఏమని? కాయవృద్ధిం, నా ఇంత పెద్ద శరీరము, మహామేఘ సంకాశమైనటువంటి శరీరము, ఆకాశాన్ని నిరుందంతం, ఆకాశాన్నే అడ్డుకునేంత అటువంటి నా కాయ వృద్ధిం, నా శరీరం పెద్దగా పెరిగినటువంటి నా శరీరాన్ని, ప్రవేగం, నేను వస్తూ ఉన్నటువంటి ఆ వేగాన్ని, దృష్ట్యైవ రాక్షసాః, వీటిలన్నింటినీ చూసి రాక్షసాః మయి కుతూహలం కుర్యుః, నా పట్ల వాళ్ళకి చాలా ఆశ్చర్యము, కుతూహలత్వము కలుగుతుంది. ఈడెవరు? ఏంటి ఇంత ఇంత ఆకృతిలాగా ఉన్నాడు అని వాళ్ళకి అనుమానము రావచ్చు. కుతూహలము.
వాళ్ళకి కుతూహలము ఎవరు వీడు అన్నటువంటి అంటే గూడ ఇప్పుడు ఒక స్పై లాగా వస్తున్నాడు. ఆ వస్తున్నాడు సీతమ్మ వారిని ఎక్కడున్నాదో అక్కడ కనుక్కోవాలి. ఈ లోపలే రాక్షసులకు పట్టుబడితే కష్టం. రాక్షసులందరూ కూడా నన్ను చూసి కుతూహల పడతారేమో, ఇంత పెద్ద ఆకృతి ఏంటి అని ఇతి మేనే మహాకపిః ఆ మహాకపి ఇలా అనుకున్నాడు. తతః శరీరం సంక్షిప్య తా మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహః ఇవ అన్నారు. తతః తర్వాత వెంటనే ఇలా ఆలోచించుకొని ఆ రాక్షసులందరికీ కూడా ఈ ఈ నా ఆకృతిని చూస్తే ఈ ఎవడు వీడు? ఎక్కడి నుంచొచ్చాడు? ఇంత పెద్దగా ఉందేంటి ఆకారము? ఈ మహాకపి ఏమిటి? కోతేమిటి? ఇంత ఆకారంగా ఉండడం ఏంటి? ఇలాంటి కుతూహలము, ఆశ్చర్యము, అనుమానాలు రాక్షసులకు కలుగుతాయి అని శరీరం సంక్షిప్య తన శరీరాన్ని సంక్షిప్య మళ్ళా చిన్నదిగా కుదించేసుకొని మహీధర సన్నిభం ఎంతవాడసలు సామాన్యుడు. అతను ఎంత శరీరం అంటే మహీధర సన్నిభం. పెద్ద మహాపర్వతమంతటువంటి తన ఆకృతిని సంక్షిప్య అలా చిన్నగా చేసేసుకొని పునః ప్రకృతిం ఆపేది. పునః మళ్ళీ తిరిగి ప్రకృతిమాపేది. ప్రకృతిని మామూలుగా పూర్వ సహజమైనటువంటి ఆ ఆకృతిలోనికి వచ్చేసాడు. ఇంతకుముందు సముద్రాన్ని దాటడానికి ఏ విధంగా అయితే ఆ ఆకారాన్ని పెంచుకున్నాడో, ఆ ఆకారంలో నుంచి వెనక్కి తిరిగి వచ్చి మామూలుగా సహజమైనటువంటి ఆకృతిలోనికి వచ్చాడు. వీత మోహః ఇవ ఆత్మవాన్. ఎట్లా అంటే ఆత్మవాన్ ఆత్మ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు వీత మోహః మోహాన్ని వదిలిపెట్టేస్తే ఎట్లా సూక్ష్మ శరీరిగా అయిపోతాడో, ఆ లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసుకోగలుగుతాడో, అలా ఈ హనుమంతుడు కూడా అంత పెద్ద ఆకృతిలో నుంచి చిన్నగా అయిపోయి తన సూక్ష్మ రూపాన్ని ధరించాడు. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలో వీర్యహరో హరిహి. తద్రూపం అతి సంక్షిప్య తన రూపాన్ని అతి సంక్షిప్య చాలా సంక్షిప్తంగా చేసేసుకొని చాలా చిన్నదిగా చేసేసుకొని హనుమంతుడు ప్రకృతౌ స్థితః తన సహజమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంతవరకు ఆ వేగంతోటి ఈ సముద్రం దాటాలి అనేటటువంటి ఉద్దేశంతోటి ఏ విధంగా అయితే ఆకృతిని ఆ సురసతోటి, సింహికతోటి చేయాల్సి వచ్చిందో అవన్నీ అయిపోయి మామూలుగా సహజమైనటువంటి తన శరీరాకృతిలోనికి వచ్చేసాడు. ఎలా వచ్చాడు అంటే త్రీన్ క్రమాన్ విక్రమ్య బలోనా బలినా బలివీర్యహారం బలివీర్యహరో హరి. ఎట్లా అయితే బలివీర్యహరః హరిః. హరి విష్ణుమూర్తి బలివీర్యహరః. బలి యొక్క ఇది లీ ఉండాలి. బలివీర్యహరః. బలి యొక్క వీర్యాన్ని, బలి యొక్క శక్తిని, పరాక్రమాన్ని అంతటిని కూడా హరః హరించేటటువంటి హరించేటటువంటి ఆ విష్ణుమూర్తి, హరించినటువంటి ఆ విష్ణుమూర్తి త్రీన్ క్రమాన్ ఇవ 3 అడుగులు. 3 అడుగులతోటి ఆయన ఆయన ఆకారం వామనుడిలాగా వచ్చాడు. భిక్ష అడిగాడు. 3 అడుగుల నేల అడిగాడు. 3 అడుగులు అడిగాడు స్థలం. 3 అడుగులు అడిగి 3 అడుగుల్లో ఒక అడుగు భూమి మీద పెట్టాడు. ఒక అడుగు వామనుడిలాగా ఉండి, ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశంలో అయిపోయింది. 3 అడుగుకి చోటు లేదు. అప్పుడు పాతాళంలోకి పంపించాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఎలాగా ఆయన తన సహజమైనటువంటి వామనాకృతిలోనికి వచ్చేసాడు. ఆ బలి యొక్క శక్తిని హరించిన తరువాత బలి యొక్క స పరాక్రమాన్ని, బలి యొక్క శక్తిని, బలి యొక్క ఐశ్వర్యాన్ని అన్నింటిని కూడా హరించి వేసిన తరువాత మళ్ళా ఆయన వామనాకృతిలోనికి ఏ విధంగా వచ్చి వేశాడు. పునః తన స్వాభావికమైనటువంటి, సహజమైనటువంటి ఆకృతిలోనికి ఏ విధంగా ప వచ్చి వేశాడో, పొందాడు. ఆకృతిని పొందాడు. అలానే హనుమంతుడు కూడా తన సహజమైనటువంటి ఆకృతిలోనికి వచ్చేసాడు. సహా
చారు నాన వచ్చేసి ఇప్పుడు ఇంకా ఒక చోట ఆగాలి. ఆగే పర్వతాన్ని కోసం వెతుక్కుంటున్నాడు. చారు నానావిధ ఎందుకంటే అక్కడ దిగుతున్నాడు. అదంతా కూడా కాపలాదారులు కాస్తూ ఉంటారు. ఆ కాపలా వాళ్ళు వాళ్ళ కళ్ళల్లోనూ ఆయన పడకూడదు. పడకుండా వెళ్ళాలి లోపలికి. సహా చారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్రతీరం పరైః పరైరశక్య ప్రతిపన్న రూపః సమీక్ష ఆత్మ సమవేక్షితార్థః. పరం సమాసాద్య సముద్ర తీరం పరం సమాసాద్య. ఆ సముద్ర తీరం యొక్క పరం ఆవలి తీరానికి సమాసాద్య చేరి ఎక్కడైతే సహా చారు నానా విధ రూపధారి ఇతడు ఈ సహా హనుమంతుడు చారు నానావిధ రూపధారి. ఆయన చాలా అందంగా ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపమును ధరించగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆహ్, ఆహ్, సహా అతడు పరైః అశక్యః ఇతరుల చేత ఎవ్వరి చేత కూడా జయింప శక్యము శత్రువుల చేత జయింప శక్యము కానటువంటి ఆ హనుమంతుడు ప్రతిపన్న రూపః తన సహజమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై సమీక్షితాత్మ సమవేక్షితార్థః. ఇప్పుడు సమీక్షితాత్మ తనది తాను అట్లా సమీక్షింప చేసుకొని సమ సమవేక్షితార్థ ఇప్పుడు చెయ్యవలసినటువంటి పనిని ఏది అని ఆలోచించుకొని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని సమవేక్షిత నిశ్చయం చేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ వాట్ ఏ తర్వాత ఏమి చెయ్యాలి అనేటటువంటిది ఆలోచనలు చేసుకుంటూ ఉన్నాడు. తతః స లంబస్య గిరేః సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే స స కేతకోద్దాలక నాలికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్. ఆ! ఇప్పుడు ముందు ఒక పర్వతం దగ్గర ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని నిర్ణయించుకొని ఏ ఏ ఏమి చెయ్యాలి అని నిర్ణయించుకొని ముందు ఒక చిన్న రూపం దాల్చి చిన్నగా ఉన్న రూపం గనుక అయితే అది వెళ్ళడానికి లోపలికి దూరడానికి లంకలోనికి ప్రవేశించడానికి తేలికగా ఉంటుంది. సులభముగా ఉంటుంది. సులువుగా ఉంటుంది. అనాయాసంగా ఆ చిన్న ఆకృతిలో అయితే లంకలోనికి ప్రవేశం ఉంటుంది అని తన ఆకృతిని చిన్నగా చేసుకొని ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉన్నాడు. ఆ నిర్ణయించుకుంటూ తతః అంతా సహా అతడు లంబస్య గిరేహే లంబ లంబకం అనేటటువంటి ఒక పర్వతం సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఒక చిన్న పర్వతం. చిన్న పర్వతం అంటే చిన్నదే మరీ చిన్నదేం కాదు. ఒక మోస్తరు పర్వతము. గిరేహే సమృద్ధే అదెట్లా ఉంది సముద్రే విచిత్రకూటే విచిత్రమైనటువంటి కూటే. విచిత్రాలైనటువంటి కూటములతోటి శిఖరాలతోటి. అంటే ఒకటే ఒక పెద్దగా ఒక ఎత్తుగా కాదు. ఒక శిఖరంలాగా ఇట్లా కాదు. రకరకాలుగా కొండలు, గుట్టలు లాగా. అంటే దాక్కోవడానికి వీలుగా అనువుగా ఉన్నటువంటి పర్వతం. ఇతను చిన్నగా ఆకృతిని చిన్నగా చేసుకున్నాడు కాబట్టి, అక్కడ పర్వతం ఎట్లాంటిది కావాలి? కొండలు, గుట్టల్లాగా ఉన్నటువంటిది కనుక అయితే ఆ పర్వతము ఆ గుట్టల వెనకాల, కొండల వెనకాల దాక్కుంటూ ఉండవచ్చు. అంచేత అట్లాంటి పర్వతాన్ని ఎంచుకున్నాడు. అట్లాంటి పర్వతాన్ని ఎంచుకొని స సమృద్ధే విచిత్రకూటే విచిత్రకూటే ఆహ్, విచిత్రములైనటువంటి శిఖరాలు కలిగినటువంటిది స కేతక ఉద్దానక కేతకోద్దాలక నాలికేరే. ఆ రకరకాలైనటువంటి కేతకములు పూలు మొగలి చెట్లు అధికంగా ఉన్నటువంటివి నాలికేరే నా కొబ్బరి చెట్లు కేతకములు ఇట్లాంటివన్నీ ఉద్దాలకములు ఇట్లాంటివన్నీ చెట్లన్నీ అధికంగా ఉన్నటువంటి ఆ మహాద్రికూట ప్రతిమ మహాద్రికూట ప్రతిమ గొప్ప అద్రికూటం గొప్ప పర్వతముతోటి ప్రతిమ దానితోటి సమానమైనట్టుగా ఉన్నటువంటి ఆ లంబస్య గిరేహే
లంబస్య గిరి, లంబ అనేటటువంటి లంబకం అనేటటువంటి పర్వతం యొక్క కూటే, ఒక శిఖరం పైన మహాత్మా నిపపాత, మహాత్మా సహా, మహాత్ముడైనటువంటి సహా ఆ హనుమంతుడు నిపపాత అక్కడ దిగాడు, దిగాడు. సమీక్ష్య లంకాం గిరివర్య మూర్ధ్ని కపిస్తూ తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ విధయన్ మృగద్విజాన్. తత ఒక లైన్ మర్చిపోయాను. తతస్తు సంప్రాప్య సముద్ర తీరం, అంతేనా? తతస్తు సంప్రాప్య సముద్ర తీరం, సముద్ర తీరం సంప్రాప్య ఆ తర్వాత సముద్ర తీరానికి చేరి సమీక్ష లంకాం గిరివర్య మూర్ధ్ని, ఆ గిరివర్య మూర్ధ్ని ఆ లంబక పర్వతం యొక్క శిఖరం పైనకి ఎక్కి కూర్చుని ఆ తల పైనుంచి గిరివర్యము యొక్క శ్రేష్టమైనటువంటి పర్వతం యొక్క మూర్ధ్ని ఆ పైనుంచి ఆ శిఖరము పైనుంచి లంకాం సమీక్ష ఆ లంకనంతటిని కూడా చూసి కపి తస్మిన్ నిపపాత పర్వతే ఆ పర్వతం పైన నిపపాత పర్వతం పైన నిలబడి విధూయ రూపం వ్యధయన్ మృగద్విజ అన్న, విధూయ రూపం విధూయ రూపం విధూయ, అంతకు ముందు ఉన్నటువంటి ఏ రూపమైతే తాను ధరించి ఉన్నాడో ఆ రూపాన్ని అంతటిని కూడా మళ్ళా అట్లానే అదే చెప్తున్నాడు. అది ఇవి కొన్ని శ్లోకాలు ఇంటర్పోలేషన్స్ మళ్ళీ కొన్ని దాంట్లో ఉన్నాయి, కొన్ని దాంట్లో లేనిది. ఇది అడిషనల్ శ్లోకము, కొన్ని ప్రతులలో ఉన్నటువంటి శ్లోకం. అందుకని ఇక్కడ మళ్ళీ విధూయ రూపం, ఆ రూపము ఆ పూర్వం తనది ఏదైతే పెద్ద శరీరం ఏదైతే ఉందో ఆ రూపాన్ని వదిలేసి మామూలు రూపాన్ని ధరించి, మామూలుగా వానర రూపాన్ని ధరించి మృగద్విజాన్ వ్యధయన్, ఇంకా మామూలు చేష్టలు చేస్తున్నాడు, కోతి చేష్టల్లాగా చేస్తున్నాడు అనమాట. మృగాలను ద్విజాన్ పక్షులను వాటిలన్నింటినీ కూడా వ్యధయన్, వాటినన్నింటినీ బాధ పెడుతూ వాటన్నిటినీ చికాకు పెడుతూ తన మామూలు రూపంలో మామూలుగా ఒక అతి సామాన్యమైనటువంటి వానరము ఎలా ఉంటుందో ఆ వానరంలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం. సస్సాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపత్య తీరే మహోదదేహ తదా తదర్శ లంకాం అమరావతీం ఇవ. ఇక్కడ మనకి సంస్కృత కావ్యాలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, నాయకుడు ప్రతినాయకుడిని వర్ణించేటప్పుడు అంటే విలన్ అన్నమాట, హీరో విలన్. ప్రతినాయకులని వర్ణించేటప్పుడు ప్రతినాయకులని కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ప్రతినాయకుల యొక్క నివాసములు, ప్రతినాయకులు చేసేటటువంటి పనులను వాట్లని కూడా చాలా అద్భుతంగా, చాలా గొప్పగానే వర్ణిస్తారు. వాళ్ళని ఎక్కడా కూడా హీనంగా చూడటము, తక్కువగా చూడటము అలా చెప్పటం లేదు. వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని గుణాలు సొసైటీకి, సమాజానికి హాని చేసేటటువంటి గుణాలని ఎత్తి చెప్తారు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా చెప్తారు. ఇక్కడ లంక ఎంత అందంగా ఉందో చెప్తున్నాడు. లంక అమరావతి లాగా ఉంది, ఇంద్రుని నగరంలాగా ఉంది అని చెప్తున్నాడు. సహా సాగరం దానవ పన్నగాయుతం, అతను అక్కడ చూస్తున్నాడు ఆ సముద్రం పైన దిగిన తర్వాత దానవ పన్నగాయుతం, దానవులు రాక్షసులు, పన్నగములు పన్నగములు అంటే పాములు. దానవ పన్నగాయుతం, రాక్షసులకు పాములకు కూడా ఆయుధం నివాస స్థానమైనటువంటి సాగరం, ఆ సముద్రాన్ని బలేన విక్రమ్య, తన యొక్కటువంటి బలంతో, తన యొక్క శక్తి సామర్థ్యాలతోటి విక్రమ్య దాటి మహోర్మి మాలినం, మహోర్మి మాలినం సాగరం, ఈ రెండు కూడా విశేషణాలు సాగరంకే. మహోర్మి మాలినం
గొప్ప ఎత్తైనటువంటి ఊర్మి అంటే అలలు, మహా ఊర్మి అంటే గొప్ప ఎత్తైనటువంటి అలల యొక్క మాలినం, అలల యొక్క వరుసలతోటి కూడినటువంటి ఆ సాగరం బలేన విక్రమ్య బలంతన యొక్కటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఆ దానవులకు, పన్నగములకు నివాస స్థలమైనటువంటి ఆ సాగరాన్ని విక్రమ్య దాటి నిపత్య తీరే మహా మహో మహోదదేహే తీరే నిపత్య ఆ మహాదదేహే ఆ పర్వతం యొక్క తీరమునందు నిపత్య దిగి తదా అప్పుడు ఆ తీరం మీద దిగి అంటే తీరం మీద ఆ లంబక పర్వతం యొక్క శిఖరాగ్రం పైన నిలిచి లంకాం అమరావతీం ఇవ దదర్శ. ఆ లంకా నగరాన్ని అమరావతీం ఇవ, అమరావతి వలె ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని దదర్శ చూశాడు. ఇప్పటికి ఆ ఆ సముద్రాన్ని దాటి పెద్ద పెద్ద తరంగాలతోటి ఉన్నటువంటి ఆ సముద్రం, రాక్షసులకు నివాసమైనటువంటి ఆ సముద్రాన్ని దాటి ఆ త్రి పర్వతం పైన ఒక పర్వతం పైన పర్వత శిఖరం పైన నిలిచి ఆ లంబక పర్వతము అంతా కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లు, మొగలి చెట్లతోటి కూడి ఉన్నటువంటి ఆ విచిత్రములైనటువంటి శిఖరాలతోటి కలిగి ఉన్నటువంటి ఆ లంబక పర్వతం పైన దిగి తన మామూలు రూపాన్ని ధరించి మామూలు వానరంలాగా అక్కడ ఉన్నటువంటి మృగాలని, పక్షులని వాటిలన్నింటినీ కూడా బెదిరిస్తూ అలా దిగి ఆ కొండ శిఖరం పైన నించొని ఆ లంకా నగరం వైపు చూశాడు. ఆ లంకా నగరాన్ని చూసంగానే ఆయనకి అది ఒక అమరావతి లాగా ఉన్నట్టుగా ఉన్నది. లంకాం అమరావతీం ఇవ దదర్శ. అమరావతి లాగా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూ చూశాడు. చూశాడు. ఇది శ్రీమద్ రామ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని ప్రథమ సర్గ ఇవాటితోటి పూర్తయింది.